అందరూ మరి తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళీ తగ్గాలన్నా చెత్త తగ్గాలన్నా తగ్గాలా మన ఎలక్షనప్పుడు ముందు ఇచ్చేసాడు. మరి అలాగే పంచదార కార్డులు ఇస్తానన్నది ఇవ్వాల. పెన్షన్ 3000 అన్నది నెలకు 250 రూపాయలు చెప్పేది. కరెంటు బిల్ పెంచదన్నది పెంచాడు. సంవత్సరం ట్యాక్స్ పెంచుతున్నాడు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఎన్ని పెరిగిపోయి మన దగ్గర నుంచి దోపిడీ. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? శిలాపలకాలు వేసుకుని మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పి చెప్పుకుంటాం. ఆ మీద మళ్ళీ మీరు ఎవరు నమ్మద్దు. మళ్ళీ చేస్తే తినడానికి అన్నా క్యాంటీన్ తప్ప అడుగు తినడానికి కూడా ఉన్నాడు. కొడుకులు కాదు చెప్పాడు కొద్దిగా రిటైర్ అయ్యాడు. అందరూ మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసేది అందరి కోసమే. అంతే తెలిసిందా? ఏదో మేమేదో తిరుగుతున్నాం అనేది కాదు. మేమందరం తిరిగేది మీరు రోడ్డు ఎక్కి నేను తిరగలేదు కాబట్టి మేము రోడ్డు ఎక్కి తిరుగుతున్నాం. 4.5 సంవత్సరాల నుంచి మీరేదో పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు అనుకోకండి. జరుగుతుంది దేనికనేది మీ అందరికీ. చెత్త పని కడుతున్నారా? కరెంటు బిల్లు కడుతున్నారా? రేట్లు పెరిగిపోయినాయా? పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తాం. మేము ఇంటికి వచ్చి ఎవరి సొమ్ము నీకు పెన్షన్ ఇస్తూ నోటు కాడ ముద్దు పెట్టి రక్తం లాగేస్తున్నాడు. రక్తం అంతేనా? అది గుర్తుపెట్టు. అంతే అందరూ అందరితో పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మనందరం విజయం సాధిస్తాం. మీ అందరి సహకారం కావాలి. చేస్తారండి ఎదరా అలక్ష్యం గుడిదే
చేసేవాడైతే చెప్తాను. వచ్చాడా ఫ్రేమ్లో వచ్చాడా? సైడ్కి వచ్చాడా? వడేరు చంటి గారి నాయకత్వం, వడేరు చంటి గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి జనసేన టీడీపీ ఐక్యత, వర్ధిల్లాలి జనసేన టీడీపీ, వర్ధిల్లాలి జనసేన టీడీపీ ఐక్యత. మరి సంకల్ప యాత్రలో భాగంగా మరి 11వ డివిజన్ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం మరి ఏ విధమైన హామీలు ఇచ్చింది ఎలక్షన్ ముందు అనేది ప్రజలందరూ కూడా చూశారు. మన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మళ్ళీ అబద్ధాలు చెప్పి మరి ఇళ్ళన్నీ కూడా కట్టిస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా మోసపూరితమైన హామీలతో వాళ్ళని మోసం చేయడం అనేది జరిగింది. ఏది కూడా చెత్త పన్ను వేయమని చెప్పారు, కరెంటు బిల్లు పెంచమని చెప్పారు, అలాగే నిత్యావసర ధరలు పెరగమని చెప్పారు. అన్నీ కూడా అబద్ధపు హామీలతో గెలిచిన ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలందరికీ కూడా తెలిసింది. ఈ రోజున మళ్ళీ ప్రజల్లోకి తిరగడానికి వైద్య శంకుస్థాపనలు అని చెప్తూ శిలాఫలకాలు వేస్తూ దాని మీద కాంట్రాక్టుల పేర్లు కూడా రాయకోకుండా మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంతకుముందు బహిరంగంగా ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చడం జరిగింది. టిడ్కో ఇల్లు కానీ ఏదైతే జగనన్న కాలనీలని వాళ్ళు ఇచ్చారో అవన్నీ కట్టించి ఇస్తే ప్రజల తరపున మంచి జరిగిందని చెప్పి మేము ఎలక్షన్లో కూడా పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది. కానీ మరి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున మళ్ళీ మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ప్రజల్లోకి రావడానికి కొబ్బరికాయలు కొడుతూ మరి శిలాఫలకాలు వేస్తున్నారంటే ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే 5 సంవత్సరాల్లో కనిపించిన ప్రజలు ఈ రోజున శంకుస్థాపనల కోసం ప్రజల దగ్గర రావడానికి కపట నాటకాలు వేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సరైన సమనం కోసం చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ ఎలక్షన్లో వాళ్ళని రోడ్డు మీద కూడా తిరగని పరిస్థితి అయితే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ నాయకులు అందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే మొన్న ఏదైతే 3 కార్పొరేటర్లు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారో దానికి ధీటుగా మా మాజీ కార్పొరేటర్లు చెప్పిన సమాధానానికి ఇవాళ వరకు కూడా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏమీ చేయలేదనే సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రజల కోసం చెయ్యి కలిపారో రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఘంటాపథంగా విజయం సాధించి ప్రజలందరికీ న్యాయం చేయడం అనేది జరుగుద్ది. ఈ రేట్లు కానీ అలాగే ఏదైతే ఇల్లు వాళ్ళు కట్టారో అలాగే ఈ చెత్త పన్ను ఏదైతే కూడా అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ప్రతి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళకి జరుగుతుంది. ఏదైతే ఇలా అయ్యాలో కనీసం పంచదార కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాడికి ప్రతి ఒక్కరికి కూడా పంచదార కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది.